బుల్లితెరపై కడుపుబ్బ నవ్వించే షో జబర్దస్త్. ఈ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి షో ద్వారా తమ టాలెంట్ను చూపించి సక్సెస్ అయిన వారు చాలామందే ఉన్నారు. సుడిగాలి సుధీర్ కూడా ఆ షో నుంచి ఎదుగుతూ వచ్చి ఇప్పుడు బిగ్ సెలబ్రిటీ అయిపోయాడు. జబర్దస్త్ షో ద్వారా హైలైట్ అవుతూ వచ్చిన సుధీర్ కమెడియన్గా, యాంకర్గా, డాన్సర్గా, సింగర్గా, హీరోగా తనలోని అన్ని యాంగిల్స్ను ఆడియన్స్కు చూపిస్తున్నాడు. కెరియర్ పరంగా సక్సెస్ఫుల్గా నడుపుకుంటున్న సుధీర్ గురించి నెట్టింట పెళ్లి వార్తలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా సుధీర్ తన పెళ్లి త్వరగా జరగాలని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలుస్తుంది. మ్యాజిక్లు చేసుకుంటూ కెరియర్ను మొదలుపెట్టిన సుధీర్ తన కెరియర్ స్టార్ట్ అవ్వకముందే ఎన్నో ఛానళ్లలో మెజిషియన్గా షోలు చేసి పాపులర్ అయ్యారు. ఆ టైంలోనే జబర్దస్త్ కమెడియన్ దృష్టిలో పడి బాల సహాయంతో ఆ షోలో ఎంట్రీ ఇచ్చారు. అలా వెళ్ళిన తక్కువ టైంలోనే స్టార్ అయిపోయాడు. జబర్దస్త్ షోలో యాంకర్ రష్మితో లవ్ ట్రాక్ నడిపి ఓ రేంజ్లో ఫేమస్ అయ్యాడు. అప్పట్లో వారిద్దరి వ్యవహారం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించేది. సుధీర్, రష్మి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే ఈ మధ్య వారిద్దరు అంతగా కనిపించడం లేదు. తెలుగు బుల్లితెరపై కనిపించే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్లో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. చాలా కాలంగా సుధీర్ పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. సుధీర్ పెళ్లిపై అనేక పుకార్లు నెట్టింట షికార్లు చేస్తున్నాయి. దీంతో సుధీర్ పెళ్లి విషయం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అయింది. తన పెళ్లి త్వరగా అవ్వాలని కోరుతూ తిరుమల శ్రీవారిని సుధీర్ దర్శించుకుంటున్నారట. శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే త్వరగా పెళ్లి జరుగుతుందని, అందుకే చివరి శ్రావణ శుక్రవారం రోజు సుధీర్ తిరుమలకు వెళ్లి దర్శించుకున్నట్లు తెలుస్తుంది. సుధీర్ తిరుమలకు వెళ్లిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవ్వడంతో అందరూ సుధీర్కి త్వరగా పెళ్ళవ్వాలని కోరుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే సాఫ్ట్వేర్ సుధీర్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు సుధీర్. ఆ తర్వాత 3 Monkeys చేసిన థియేటర్లలో ఆ 2 సినిమాలు అంతగా ఆడలేదు. కానీ ఆ తర్వాత చేసిన గాలోడు సినిమాతో సుధీర్ హిట్ కొట్టాడు. ఆ వెంటనే కాలింగ్ సహస్ర అంటూ వచ్చిన ఆ మూవీ పర్వాలేదనిపించింది. ఇక ఇప్పుడు సుధీర్ గోట్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.